ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్లో మహిళల ఉచిత బస్సు పథకం అమల్లోకి రానుంది. ఈ పథకాన్ని స్త్రీ శక్తి పేరుతో ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో సుమారు 75% బస్సుల్లో ఈ పథకం అమలు కానుంది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటే మహిళల సాధికారత కోసం చేపడుతున్న ఒక ముఖ్యమైన కార్యక్రమం. ఈ పథకం మొదట ఢిల్లీలో ప్రారంభమై తర్వాత దక్షిణ రాష్ట్రాల్లో కూడా ప్రభావం చూపించింది. కర్ణాటక, తెలంగాణలో ఎన్నికల సమయంలో ఉచిత బస్సు హామీ ఇచ్చిన పార్టీలు గెలిచి అధికారంలోకి వచ్చాయి. అదే విధంగా ఏపీలో కూడా ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చి ఇప్పుడు ఆ హామీని నెరవేరుస్తోంది. ఇందుకోసం ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఈ పథకం అమల్లోకి వస్తే పురుషుల పరిస్థితి ఎలా ఉంటుందనే ప్రశ్న వస్తుంది. తెలంగాణలో మహాలక్ష్మి పథకం అమలయ్యాక పురుషుల ప్రయాణం తగ్గిందని గమనించారు. అక్కడ మహిళల రద్దీ ఎక్కువ కావడంతో కొన్ని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఏపీలో కూడా అటువంటి పరిస్థితులు రావచ్చని అధికారులు చెబుతున్నారు. ఉచిత బస్సుల కారణంగా మహిళల రద్దీ పెరిగి పురుషులు ప్రైవేట్ వాహనాలు లేదా ఇతర మార్గాలను ఎంచుకునే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో 60% పురుషులు ఉంటే 40% మహిళలు ఉన్నారు. కానీ స్త్రీ శక్తి పథకం వల్ల మహిళలు 67% పెరిగి పురుషులు 33% వరకు తగ్గవచ్చని అంచనా వేశారు. అయితే దీనివల్ల ఏపీఎస్ఆర్టీసీకి సంవత్సరానికి సుమారు 288 కోట్లు ఆదాయం తగ్గే అవకాశం ఉందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. సో మరిన్ని లేటెస్ట్ అప్డేటెడ్ వీడియోస్తో మాస్టర్ తెలుగు టీవీ మీ ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి.